ఏ ధర్మం పోషింపబడితే ప్రపంచం శాంతితో ఉంటుంది అని ప్రశ్నించారు. ఈవేళ నేను చెప్పదలుచుకున్నది కూడా ఆ విషయమే. విశ్వశాంతి. విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం. ఆ విశ్వశాంతిని గురించి మనం పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం, అంటే పిలుద్దాం. ఆ పరమేశ్వరుని యొక్క నామమే ఓంకారం. నిన్న కూడా ఓంకార నాదాన్ని పఠించుకొని ఆ ప్రభువుని మనం పిలుచుకొని కొన్ని విషయాలని తెలుసుకున్నాం. ఈవేళ కూడా మనమంతా కూడా కలిసి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడతాను. చూడండి, జ్ఞానం అధికంగా అయిపోయినట్లయితే పరమేశ్వరుని పిలక్కర్లేదు, అతనే వస్తాడు అలాగని చెప్పేసి అంటారు. కాబట్టి మనం అంతా కూడా పరిమిత జ్ఞానులుగానే భావించుకుందాం. అమ్మని పిలవకపోతే అమ్మ రాదు, అమ్మని నాన్నని పిలిస్తే అది సబు కాదు, క్రమం కాదు. కాబట్టి పరమేశ్వరుని యొక్క నామం ఓంకారనాదం, అతని రూపం స్వయం ప్రకాశం. కాబట్టి ఆ స్వయం ప్రకాశం, ఆ నాదం అద్వైత స్వభావ స్వరూపాల్లో దివ్యాద్వైతంలో తేజస్వరం. తేజస్వరం, ఆ తేజస్వరం అనేది ఓంకారంలో మనం తెలిస్తే ఆ సర్వేశ్వరుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి అందరమే ఉద్యోగులైనా, ధనవంతులైనా, మేధావులైనా, తపస్యాలులైనా అందరూ కూడా కళ్ళు మూసుకుంటే అతని యొక్క నిజస్వరూపం అనేటటువంటిది మనకు గోచరిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఒకే రూపం, అదే దివ్యాద్వైత స్వరూపం. కాబట్టి కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం. చెప్పండి. జ్యోతి శాంతి శాంతి శాంతి. జ్యోతి శాంతి శాంతి శాంతి. జ్యోతి శాంతి శాంతి శాంతి. కృపా సత్య సంపూర్ణుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మహిమాస్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది అయ్యున్న సర్వేశ్వరుడు ఈ సర్వభూ ప్రపంచములకు ప్రశాంతిని ప్రసాదించునుగాక. తథాస్తు. శుభమస్తు. జై జ్యోతి, జగజ్యోతి.